హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్లీ నా ఛానల్గా నన్ను కొత్త విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 25 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నంటే మనం అయితే హిస్టరీ క్లాస్ 6 అయితే స్టార్ట్ చేసాం కదా, దాంతో నిన్నటి వరకు అయితే మన చాప్టర్ 4 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు నేనేం స్టార్ట్ చేస్తున్నా అంటే చాప్టర్ 5 ఇంకా చాప్టర్ 6 అయితే చేస్తాను అనమాట. ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే ఫినిష్ చేసేసాను. సో ఇంకోటి ఏంటంటే మన యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఓన్లీ స్టడీస్ ఎన్సీఆర్టీసే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, హిస్టారికల్ ప్లేసెస్ గురించి, హిస్టరీ గురించి కూడా నేర్చుకుందాం. సో దాంట్లో అయితే మనమైతే ఏం నేర్చుకున్నాం ఇప్పటివరకు? చార్మినార్ గురించి అయితే నేర్చుకున్నాం. నిన్న అయితే నేను తాజ్మహల్ గురించి అయితే చెప్పాను. హైడ్ అండ్ సీక్రెట్స్ అసలు ఎందుకు నిర్మాణం చేశాడు, దాని వెనకాల రీజన్ ఏంటో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట, లింక్ చూసేసేయండి వెళ్ళి. అండ్ సో ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే మన భారతదేశంలో ఎంతోమంది రాజులు ఉన్నా కానీ అందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ని దేవుళ్లాగా పూజిస్తారు. శివాజీ మహారాజ్ అని పేరు చెప్పగానే మన హిందూ భారతంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. ఎంతోమంది మొఘల్ రాజుల నుంచి మన హిందూ రక్షించాడనమాట మన శివాజీ మహారాజ్. సో ఆయన గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నా. సో ఆ టైంలో నగరంలో ప్రతి ప్రజలు దొంగలకి దానికి దీనికి భయపడుతున్న టైంలో మన శివాజీ మహారాజు అందరికీ ఒక సేఫ్ ఫీలింగ్ అయితే ఇచ్చాడనమాట. సో అంత గొప్పవాడే మన శివాజీ మహారాజ్. సో మన శివాజీ మహారాజ్కి హిందూ దైవం అన్నా, తను పుట్టిన ఊరైనా, ఆడపిల్లని ఎట్లా గౌరవించాలో అన్నీ తెలుసు అనమాట. అంత గొప్పవాడు మన శివాజీ మహారాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే 19 February 1630లో పూణే జిల్లాలోని గునార్ పట్నంలో మన శివాజీ మహారాజ్ అయితే జన్మించాడనమాట. జీజాబాయి అండ్ సహాజీ వీళ్ళిద్దరికీ పుట్టినవాడే మన శివాజీ మహారాజ్. వీళ్ళు మహారాష్ట్రంలో ఒక ఫార్మర్గా పనిచేసుకునే వాళ్ళు అనమాట. శివాజీ మదర్ అయితే జీజాబాయి యాదవ్ కాస్ట్కి చెందిందనమాట. తను 12 January 1598లో జన్మించింది. తనకి హిందూ దేవాలయం అన్నా, హిందూ మతం అన్నా, హిందూ గుడిలను ఎవరైనా చిన్న చూపు చూసినా అస్సలు సహించేది కాదు. తనకి హిందూ మతం అంటే చాలా ఇష్టం అనమాట మన జీజాబాయికి. సో జీజాబాయి కుమారుడైన శివాజీకి పార్వతీదేవి పేరు నుంచి తీసి శివాజీ అని పేరు పెట్టిందనమాట. అండ్ శివాజీ మహారాజ్ తండ్రి సహాజీ నిజాంస్ని ఓడించి సాధించుకొని రాజ్యాన్ని తన సొంతం చేసుకున్న మొఘల్ రాజులైతే మన శివాజీ తండ్రి సహాజీని అయితే ఓడించి బెంగళూరులో బంధించాడనమాట. సో తీసుకెళ్లారనమాట. అప్పుడు సహాజీ పూణేని వదిలి పోయాడనమాట బెంగళూరుకి. ఆ టైంలో సహాజీ తన కుమారుని ఇంకా రాజ్యాన్ని జీజాబాయికి అప్పగించి పోయాడనమాట బెంగళూరుకి. సో జీజాబాయి శివాజీకి అన్నీ నేర్పించింది. అన్ని విలేజ్ మీద ప్రేమని, రెస్పెక్ట్ని, ఆడపిల్లలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎన్నో గొప్ప గొప్ప గుణాలనన్నీ నేర్పించిందనమాట. చిన్నప్పటి నుంచే భారతాన్ని, గొప్ప గొప్ప రాజుల జీవిత కథలని, ఇంకా ఎన్నో మంచి మాటలను నేర్పించి మంచి లక్షణాలను అయితే నేర్పించిందనమాట. శివాజీ గురువు సమర్థ్ రామ్దాస్ తన తల్లి జీజాబాయి హిందూ సంస్కృతం మీద, దేవాలయాల మీద, పుట్టిన ఊరు మీద భక్తిని, ఇంకా ఆడపిల్లలకి రెస్పెక్ట్ని, ఎంతో మంచి గుణాలను అయితే ఇద్దరు నేర్పించారనమాట. అతి తొందరగా శివాజీ అయితే యుద్ధానికి రెడీగా అయ్యాడనమాట. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడాలని లక్ష్యాన్ని అయితే తీసుకున్నాడు. అప్పుడు ముఘల్ రాజు, ముస్లిమ్స్ రాజులు హిందూ టెంపుల్స్ని కూల్చడం స్టార్ట్ చేశారనమాట. ఆ టైంలో హిందూ మతానికి అవుతున్న దారుణాన్ని చూసి జీజాబాయి అయితే అస్సలు సహించలేకపోయింది. 17 years టైంలోనే శివాజీ యుద్ధానికి రెడీ అయి బయలుదేరారనమాట. ఆ టైంలో శివాజీ 17 years ఉన్నప్పుడే యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన కోర్నా కోటను అయితే సొంతం చేసుకున్నాడు. మరో 3 yearsలో తొందరగానే రాజ్ఘాట్ కోటని సొంతం చేసుకున్నాడు. పూణే ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు అనమాట. ఆ టైంలో శివాజీని చూసి ఆదిల్ షాన్ తనని ఎలా అయినా తీయాలనేసి అయితే ఒక మార్గాన్ని అయితే రెడీ చేశారనమాట. తర్వాత శివాజీని ఎలా అయినా ఓడించాలని తన శంభాజీని ఇంకా శివాజీని మీదికైతే తన సైన్యాన్ని అయితే పంపించారనమాట చంపని. అప్పుడు ఏం చేశాడంటే శివాజీ ఇంకా తన బ్రదర్ ఇద్దరు కలిసి ఆ యుద్ధంలో అయితే గెలిచారనమాట. అప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ కలిసి శివాజీ తండ్రి అయిన సహాజీని అయితే బంధించాడు కదా. సో అప్పుడు వాళ్ళ తండ్రిని అయితే విడుదల చేశారనమాట ఇద్దరు కలిసి. అప్పుడు అది చూసిన ఆదిల్ షాన్ యుద్ధానికి శివాజీ పైకి అఫ్జుల్ ఖాన్ అని
ఒక రాజుతో చేతులు కలిపి శివాజీ మీదకి యుద్ధానికి అయితే పంపారు. అప్పుడు ఆజుల్ ఖాన్ ప్లాన్ వేసి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీకి ఎంతో ఇష్టమైన భవానీ దేవత టెంపుల్ని అయితే కూల్చడానికి స్టార్ట్ చేశాడు. అది చూసిన శివాజీ నాకు ఇప్పుడు యుద్ధానికి రెడీగా లేనని అయితే ఒక మంచి లెటర్ అయితే పంపించాడు అనమాట. అప్పుడు ఆజుల్ ఖాన్ వేసిన ప్లాన్ని శివాజీ ముందుగానే పసిగట్టాడనమాట. అంటే ఆజుల్ ఖాన్ ఏం చెప్పాడంటే, సరే ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఒప్పందానికి వద్దామని చెప్పాడనమాట. అప్పుడు ఒక చోటలో ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వద్దామని రెడీ అయ్యారు. అప్పుడు ఆజుల్ ఖాన్ శివాజీని చంపడానికి ఒక ప్లాన్ అయితే వేశాడనమాట. అప్పుడే శివాజీకి అది అర్థమైపోయి ఏం చేశాడంటే, ముందు జాగ్రత్తతోనే శివాజీ తనకి ఉమ్ము కవచాన్ని అయితే ధరించాడనమాట. ఆ ఒప్పందం కోసం వెళ్ళినప్పుడు అఫ్జల్ ఖాన్ ఏం చేశాడనమాట, శివాజీ వెనక తన కత్తిని తీసి పొడవడానికి అయితే చేశాడనమాట. కాకపోతే శివాజీకి ఆల్రెడీ ఉన్న ఉమ్ము కవచం అయితే కాపాడింది. సో అప్పుడు వెంటనే శివాజీ తన పులిగోరుని తీసి అయితే అఫ్జల్ ఖాన్ అయితే చీల్చి నరసింహస్వామిలాగా అయితే చంపేశాడు. సో ఈ యుద్ధంతో మరాఠా సామ్రాజ్యానికి కింగ్ అయ్యాడనమాట. సో హిందూ ప్రజలందరూ గొప్పగా మాట్లాడుకున్నారనమాట. ఇది చూసిన బీజాపూర్ 1000 సైనికుల్ని కొని, అంటే వేరే వేరే దేశంలో నుంచి ప్రతి కిరాయి గుండాలను తీసుకొని సైనికులను తీసుకొని యుద్ధానికి అయితే పంపిండు. అప్పుడు 5000 మరాఠా సైనికులు శివాజీ యూజ్ చేసి మళ్ళీ యుద్ధంలో గెలిచాడనమాట. శివాజీ గిరిలా యుద్ధం అని పిలిచేవారనమాట. ఆ యుద్ధం లాగా చేసేవాడు. అంటే ఏంటంటే గిరిలా యుద్ధం అంటే ఏంటంటే ప్రతి యుద్ధానికి ఒక్కొక్క డిఫరెంట్ ప్లాన్ అయితే వేసేవాడు అనమాట శివాజీ. సో అంత మైండ్ సెట్ వాడనమాట. సో దాన్ని ఏమని పిలుస్తారంటే గిరిలా యుద్ధం అని అయితే పిలిచేవారు అనమాట. అండ్ 1660లో ఔరంగజేబ్ షైస్తా ఖాన్ కలిసి మళ్ళీ శివాజీ మీదకి యుద్ధానికి స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఏమైందనమాట, వెపన్ ఇచ్చి ఎంతో గొప్ప వెపన్ ఇచ్చి అయితే యుద్ధానికి శివాజీ మీదకి అయితే పంపించారు. అప్పుడు శివాజీ ఓడిపోయాడనమాట. ఎందుకంటే ఔరంగజేబ్ ఇంకా షైస్తా ఖాన్ ఇద్దరు కలిసి 1,00,000 సైనికుల్ని వెపన్స్ ఇచ్చి అయితే దాడికి పంపారు. అప్పుడు శివాజీ తన దగ్గర అంత సైన్యం లేకపోవడంతో ఓడిపోయాడనమాట. సో తన ఓటమిని ఒప్పుకొని పూణేను వదిలైతే వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఏమైందంటే శివాజీ ఎంతో ఇష్టంగా కట్టుకున్న లాల్ మహల్ షైస్తా ఖాన్ అయితే దోచుకున్నారనమాట. సో దాని తర్వాత ఆఫ్టర్ 3 years తర్వాత 1663 ఏప్రిల్ పూణే నగరంలో ఒక పెళ్ళి అయితే కుదిరిందనమాట. ఏంటంటే అప్పుడు పూణే వదిలి శివాజీ వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాక షైస్తా ఖాన్ ఏం చేశాడనమాట, పూణే నగరం మొత్తం ఒక సైనికులంతా చుట్టుముట్టి మంచిగా అలర్ట్గా ఉన్నారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా శివాజీ వచ్చి దాడి చేస్తాడని ఒక అలర్ట్ సైనికులను పెట్టుకొని అయితే ఉన్నాడు. సో అప్పుడు 3 years తర్వాత ఆ విలేజ్లో మన పూణే నగరంలో ఒక పెళ్ళి అయితే జరిగిందనమాట. ఊరేగింపు అవుతున్న టైంలో శివాజీ ఆడపిల్ల సైడ్ లాగా దాంట్లో కలిసిపోయి అయితే డైరెక్ట్ కోటలో లాల్ మహల్లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు ఈజీగా వెళ్ళిపోయాడు, ఎందుకంటే అది ఆయనను కట్టాడు కాబట్టి ఈజీగా అయితే వెళ్ళిపోయాడు అనమాట లోపలికి. అప్పుడు శివాజీ మహారాజ్కి వెళ్ళినాక అప్పుడు షైస్తా ఖాన్ని కత్తి తీసుకొని దాడి చేశాడనమాట. అప్పుడు షైస్తా ఖాన్ 3 వేలు అయితే కట్ అయిపోయాయి. అప్పుడు భయంతో కిటికీల నుంచి అయితే దుక్కి పారిపోయాడు అనమాట. మొత్తంకి అయితే మన శివాజీ మహారాజ్ పూణే నగరం తన లాల్ మహల్ని అయితే తన సొంతం చేసుకున్నాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత 1664లో వాళ్ళ ధనాన్ని ఇంకా వాళ్ళ వైభల్యాలన్నీ సొంతం చేసుకున్నాడు అనమాట. ఆ ధనంతో మళ్ళీ శివాజీ మహారాజ్ తన సైన్యాన్ని పెంచుకున్నాడు అనమాట. తర్వాత శివాజీ మహారాజ్ ఆ పెంచుకున్న సైనికులతో మళ్ళీ శివాజీ మహారాజ్ ఎవరైతే మొఘల్ రాజులైతే ఎప్పుడైతే దాడి చేశారో శివాజీ మహారాజ్ మీద వాళ్ళ కింగ్డమ్స్ని ఒక్కొక్కటిగా గెలుచుకున్నాడు అనమాట. దాని తర్వాత ప్రతిదీ గెలుచుకున్నాడు అనమాట. అది చూసిన ఔరంగజేబ్ తన రాజ్యంలో పనిచేస్తున్న ఒక రాజ్ జాల్ సింగ్ని అయితే మళ్ళీ శివాజీ పైకి అయితే యుద్ధానికి పంపించాడు అనమాట. ఆ టైంలో ఔరంగజేబ్ ఏం చేశాడంటే ఒక 1,00,000 సైనికులతో అయితే యుద్ధానికి పంపించిన టైంలో అప్పుడు శివాజీ మహారాజ్ దగ్గర అంత సైనికం లేకపోయేసరికి ముఘల్ సర్దార్గా ఉండడానికి అయితే ఒప్పుకున్నాడు అనమాట శివాజీ మహారాజ్. దాని తర్వాత ఏం జరిగిందంటే అలా ఎందుకు ఒప్పుకున్నాడంటే ఎవరైతే ముఘల్ రాజులు అయితే ఎప్పుడైతే మన శివాజీ మహారాజ్ మీద యుద్ధానికి అయితే చేశారు కదా, సో వాళ్ళ కింగ్డమ్స్ని ఒక్కొక్కటిగా సొంతం చేసుకోవడానికి దానికోసం అనేసి ఈ ప్లాన్లో ఆయన అయితే ఒప్పుకున్నాడు అనమాట.
అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క కింగ్డమ్స్ అయితే రిటర్న్ చేసుకున్నాడు శివాజీ మహారాజ్. దాని తర్వాత సో ఆ ప్లాన్కి అయితే ఈ ఒప్పందాన్ని అయితే ఒప్పుకున్నాడు శివాజీ మహారాజ్. దాని తర్వాత 1666లో ఔరంగజేబ్ తన 61st బర్త్డేకి అయితే మన మహల్లో పార్టీ అయితే ఏర్పాటు చేశాడనమాట. అప్పుడు తన శివాజీ మహారాజ్ 6 years సన్ని సాంబాజీ మహారాజ్ని అయితే ఇన్వైట్ చేశాడనమాట. సో అప్పుడు అందరు రాజుల ముంగటైతే చిన్న చూపు చేసి చాలా అవమానం చేశాడనమాట శివాజీ మహారాజ్ని. దాంతో అప్పుడు తన కొడుకుని శివాజీ మహారాజ్ని అయితే బంధించారనమాట. అప్పుడు ఎన్నో మంత్స్ తర్వాత ఒక ప్లాన్ వేసి ఎలాగైనా బయటపడాలంటే శివాజీ మహారాజ్ అయితే ఒక ప్లాన్ వేసాడనమాట. దాని తర్వాత ఆ టైంలో శివాజీ మహారాజ్ ఆ కోటలో బంధించారు కదా, అప్పుడు ఒక పూల బాస్కెట్లో తను ఒక కూలివాడిగా ఒక ఆ బుట్టలో వేసుకొని వాళ్ళ కొడుకుతో అయితే బయటపడిపోయాడు అనమాట. సో దాని తర్వాత ఆఫ్టర్ 2 years వరకు అయితే ఏ వార్లకి ఏ యుద్ధాలకైతే శివాజీ మహారాజ్ అయితే ఎవరి మీదికైతే ఆ 2 yearsలో ఏం చేశాడనమాట, శివాజీ మహారాజు వేరే వేరే చిన్న చిన్న కింగ్డమ్స్ యుద్ధాన్ని పంపించి వాళ్ళ సైనికులను అయితే పెంచుకున్నాడు అనమాట ఈ 2 yearsలో. సో ఇంకా శివాజీ మహారాజ్ సైలెంట్గా ఏ గొడవకి ఏ యుద్ధానికి అయితే రావట్లేడు అనేసి ముఘల్ రాజులు అందరూ కలిసి ఒకటేసారి శివాజీ మహారాజ్ మీద అయితే దాడి చేశారనమాట. కానీ ఆల్రెడీ శివాజీ మహారాజ్ చిన్న చిన్న రాజ్యంలోనైతే సొంతం చేసుకొని సైనికం అయితే పెంచుకున్నాడు. సో అప్పుడు వీళ్ళందరూ ఒకటేసారి యుద్ధానికి చేసేటప్పుడు శివాజీ మహారాజ్ అందరు చాలా కసితో చంపైతే ఈ యుద్ధాన్ని అయితే గెలిచాడనమాట. సో అందరిని అయితే చంపించి అన్ని సొంతం చేసుకున్నాడు అనమాట. ఇలా ఎన్నో వర్స్ గెలిచి శివాజీ మహారాజ్ 6th June 1674లో రాజ్గఢ్ కోటలో చక్రపతి అనే బిరుదునైతే గెలుచుకున్నాడు అనమాట. సో తన 27 years ఈ యుద్ధాలలో గడిపి ఒక 6 weeks జ్వరంతో అవస్థపడి అయితే చనిపోయాడు అనమాట. 3rd April 1680లో లాల్ మహల్లోనే చనిపోయాడు అనమాట. ఆఫ్టర్ 12కి అయితే చనిపోయాడు. సో ఇదనమాట మన చక్రవర్తి శివాజీ మహారాజ్. కానీ ఇలా ఎంతోమంది మొఘల్ రాజుల మీద దాడి చేసి యుద్ధంలోకి దిగి అండ్ ఈ ముస్లిమ్స్ వాళ్ళతో గొడవ పడ్డాడు. కానీ ఎప్పుడైతే వేరే కులం వాళ్ళని వేరే మతం అయితే చిన్న చూపు చూసి అయితే ఎప్పుడు చూడలేదన్నమాట శివాజీ మహారాజ్. ప్రతి ఒక్క మతం వాళ్ళనైతే ఒకేలాగా చూశాడనమాట. హిందూ దేవాలయమే కాకుండా ఎన్నో మసీదులను కూడా కట్టించాడనమాట. ఈయన యుద్ధం చేశాడు కానీ ఎప్పుడు ఏ మతాన్ని అయితే చిన్న చూపు చూసేవాడు కాదు, అందరిని ఒకేలాగా చూసేవాడు అనమాట. ఇంకా ఏంటంటే మన శివాజీ మహారాజ్ సైనికంలో మొత్తం తన సామ్రాజ్యంలో ఉన్న సైనికులు దాంట్లో సగంకి సగం మంది ముస్లిమ్స్ వాళ్ళే ఉండేవాళ్ళనమాట. తన రాజ్యంలో ఎలా అంటే కత్తికి ఒక ప్రెసిడెంట్ టైప్ ఉంటారు కదా, సో అలా ఒక్కొక్కరు ముస్లిమ్స్ వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళమాట. సో ఇలా అయితే ఎప్పుడు శివాజీ మహారాజు ఎప్పుడు ఏ కులాన్ని అయితే తక్కువ చేసి చూసేవాడు కాదు, అందరినీ ఒకేలాగా చూసేవాడు. పుట్టిన భూమికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాడు, ఊరికి భూమికి ఆడపిల్లలకి. తన గుణాలన్నీ ఎంతో మంచివన్నమాట. సో ఈ గుణాల వల్లనే శివాజీ మహారాజ్ ఎంతోమంది రాజులు మన భారతదేశంలో పరిపాలించిన మన శివాజీ మహారాజ్ని అయితే ఒక దేవుళ్ళగా పూజించడానికి ఇదే కారణం అనమాట. తన గుణాలు, తన మంచి గుణాలే తనని దేవుళ్ళలాగా పూజిస్తున్నారు అనమాట ఇప్పుడు హిందూ వాళ్ళు అనమాట. అండ్ సో మనం కూడా ఆయన నుంచి ఎన్నో మంచి నేర్చుకొని మనం కూడా నేర్చుకుందాం అనమాట. ఆయన గుణాలని, తన బిహేవియర్ని, తన మైండ్ సెట్ని అన్నీ మనం పాజిటివ్గా నేర్చుకొని మనం కూడా మన యూపీఎస్సీ ప్రిపరేషన్ని సాధిద్దాం. మనం కూడా మన లైఫ్లో ఇవి నేర్చుకోవాలన్నమాట. సో ఎలా ప్లాన్ చేయాలి, తన మైండ్ సెట్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా యుద్ధానికి గెలవడానికి ఎంతో ఆలోచిస్తున్నాడు, అలా మనం కూడా ఆయన గుణాలను నేర్చుకుంటూ. సో ఇదన్నమాట శివాజీ మహారాజ్ బయోగ్రఫీ. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ మన ఛాలెంజ్ 45 days ఛాలెంజ్లో మీరు కూడా Day 25 అయితే స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.